హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. మనం ఈరోజు జానీ మాస్టర్ ఏదైతే అలిగేషన్ ఎదుర్కొంటున్నాడో అది అలిగేషనా లేకపోతే నిజమా అనేది మనం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. మేము ప్రతి ఒక్క కోణం నుంచి దాన్ని పరిశీలించడం మొదలుపెట్టాం. అదేంటంటే జానీ మాస్టర్ అసలు ఆ అమ్మాయి విషయంలో ఎందుకు అలా చేశారు, లేకపోతే నిజంగా ఆయన చేశారా, లేకపోతే దీని వెనకాల వేరే ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా మేము కనుక్కోవడానికి ట్రై చేసాం. ప్రతి ఒక్క దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దానిలో మాకు తెలిసింది ఏంటంటే, ఆయన భార్య అయినటువంటి సుమలత జానీ గారు ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఏమని చెప్తున్నారంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అన్నట్టు ఆవిడ అలిగేషన్ చేస్తున్నారు. ఎందుకు అంటే దాని రీజనల్లో ఒకటే, జానీ మాస్టర్ వైపు కానీ అసలు జానీ మాస్టర్ మీద కన్నేసింది ఆమె అనేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆవిడ దానికంటే ముందు డీ షోలు చాలా వరకు ఎన్నో వీడియోస్ చేసింది, ఎంతోమంది మాస్టర్స్ తోటి ఆమెకి అఫైర్లు ఉన్నాయి అనేది కూడా ఆవిడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది అందులో. సో ఈమె మన పతివ్రత అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఆమె టచ్ చేయలేదు, ఆమె ఎవరితో కూడా ఎలాంటి పాడు పనులు చేయలేదు అనేది ఎవరైనా చెప్పగలరా అనే క్వశ్చన్ కూడా ఆవిడ రేస్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సుమలత గారు చెప్పిన వాటిల్లో రెండు విషయాలు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే, నెంబర్ 1, ఆ అమ్మాయి ముందు నుంచి జానీ మాస్టర్ మీద కన్నేసింది. ఆవిడ్ని అసిస్టెంట్గా పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఆవిడకి కానీ వాళ్ళ మదర్కి కానీ అసలు సపరేట్ కార్లు కావాలి, సపరేట్ మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి ఆవిడ ఎక్కువగా డిమాండ్లు చేయడం కూడా ఉండేదంట. అయినా సరే మన జానీ మాస్టర్ ఎప్పుడు కూడా లేదు కాదు అనకుండా ఆమె అడిగిన దానికి కూడా సరే అని చెప్పి చేయడం జరిగేది. సో అక్కడి నుంచి అలా చూసుకుంటే వాళ్ళ మదరు, డాటర్ అయినటువంటి శ్రేష్ఠ గారు, వీళ్ళిద్దరూ ఎట్లా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళ మదర్ ఏం చెప్తే అది. ఈమెమో శ్రేష్ఠ గారు ఎప్పుడు కూడా సుమలత గారి దగ్గరికి వచ్చి, మా మదర్ ఇలా చెప్తుంది, మా మదర్ నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటుంది, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్తుంది అని చెప్పి అలిగేషన్ చేసేది అని చెప్పి ఆవిడొచ్చి ఈవిడతోటి మొరపెట్టినది అనేసి ఈవిడ చెప్పడం జరిగింది. అదే కాకుండా వెంటనే జానీ మాస్టర్ గారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా కొంచెం సముదాయించి, అమ్మ అలా చేయడం తప్పు అని చెప్పి ఆయన కూడా వాళ్ళ మదర్కి చెప్పడానికి ట్రై చేయడం జరిగిందనేసి సుమలత గారు కూడా చెప్పడం జరిగింది. సో అదే కాకుండా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సుమలత గారు చెప్పిన వాటిల్లో కార్డు విషయం ఒకటి ఉంది. అంటే డాన్స్ అసోసియేషన్ కార్డు గురించి ఆవిడ దగ్గర 6 లక్షల పైన ఎంతో కట్టిందనేసి విన్నాము. సో అప్పుడు ఆ టైంలో పలానా టైంలో ఆమె దగ్గర ఆ డబ్బులు కూడా లేవు, అందుకే డాన్స్ అసోసియేషన్ నుంచి కార్డు అనేది మంజూరు చేయలేదు అనేది కూడా ఒక నానుడు ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జానీ మాస్టర్ ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టారో అందులో ఈ అమ్మాయి కార్డు ఎప్పుడు ఆపకండి, ఆ అమ్మాయి కార్డు అమ్మాయికి ఇచ్చేసేయండి అని చెప్పేసి TFTDDAకి సంబంధించి ఒక సెక్రటరీ ఉన్నారంట, ఆయన పేరు దేవర శ్రీను. ఆయన అసలు ఈమెకి కార్డు ఇవ్వద్దంటే వద్దు అని చెప్పి చాలామంది మాస్టర్లు నాతో చెప్పడం జరిగింది. నేను వాళ్ళతోటి నేను ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయదలుచుకోలేదు, నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పి జానీ మాస్టర్కి కరాఖండ్గా చెప్పేసేయడం జరిగిందంట. సో అప్పుడు జానీ మాస్టర్ ఏం చేశాడు, ముంబై వెళ్ళి ముంబైలో ఉన్నటువంటి డాన్స్ అసోసియేషన్లో ఈ అమ్మాయికి కార్డు తీసుకోవడం జరిగింది. ఆ డాన్స్ కార్డు తీసుకున్న తర్వాత అమ్మాయి అక్కడ చేసుకోవడం మొదలుపెట్టిందంట. అలా చేసుకున్న టైంలో మరి సడన్గా ఒక 1 ఇయర్ కూడా కాకముందే వెంటనే ఆమెని మళ్ళీ ఆ అసోసియేషన్ నుంచి తొలగించడం జరిగింది. సుమలత గారు చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ అమ్మాయి అక్కడ కొరియోగ్రఫీ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి వాళ్ళు తీసేయడం జరిగింది అనేసి ఆవిడ చెప్పారు. సరిగ్గా చేయకపోవడం వల్లే తీశారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఆ కొరియోగ్రఫీ చేయట్లేదంటే మరి ఇప్పుడు ఆమెకున్నటువంటి టాలెంట్ ప్రతి మందికి తెలుసు, ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళే. అది అబద్ధం అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అది కూడా జానీ మాస్టరే ఏదో చేసి పలుకుబడి ఉపయోగించి అక్కడ అమ్మాయి పేరు మీద ఉన్నటువంటి ఆ కార్డును కూడా తొలగించేలా చేయడం జరిగింది అనేది కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇక్కడ మెయిన్ వాళ్ళ మదర్కి ఆ అమ్మాయికి అసలు సరిగ్గా పడేది కాదంటే ఎప్పుడు తిట్టుకుంటూనే ఉండేవాళ్ళు అంట వాళ్ళు. అది ఎంతవరకు కరెక్టు లేకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ మనం చూసినట్లయితే మనకు కూడా ఒక క్వశ్చన్ వస్తుంది కదా, ఈ అమ్మాయి కూడా కెరీర్ని చూసుకోకుండా ఎందుకు ఇలా ఇవన్నీ చేసింది, ఎందుకు ఇట్లా ఇచ్చేసింది అనేసి అంటే, అప్పుడు సుమలత గారు ఏం చెప్పారు అంటే, జానీ మాస్టర్ మీద కన్నేసింది, ప్లస్ లగ్జరియస్ లైఫ్కి బాగా అలవాటు పడిపోయింది, అదలాంటిది నాకు కావాలి అనే ఒక ఉద్దేశంతో
ఇంకా ఎవరైనా కానీ అసలు అది ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, రాజకీయం తరపు నుంచి కావచ్చు, లేదా మాస్టర్స్ అనేది అసోసియేషన్ వైపు నుంచి ఎవరైనా కొంతమంది కావచ్చు, వాళ్ళందరి వైపు నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఒకటయ్యి జానీ మాస్టర్కి ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో ఇవన్నీ పక్కన పెట్టి ఆయన్ని బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు ఆ అమ్మాయితోటి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి ఈ దొంగ కేసులు పెట్టించారు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఆవిడ వైపు వెర్షన్ అనమాట. సుమలత గారు ఉన్న ఆవిడ ఇప్పుడు మాట్లాడినటువంటి వెర్షన్ అది ఒక ఛానల్లో. ఇప్పుడు మనం జానీ మాస్టర్ దగ్గరికి వద్దాము. గోవాలో మన జానీ మాస్టర్ దొరికారు. అక్కడ దొరికిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా పోలీసులు ఏం చేశారంటే ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారన్నమాట ఆయన్ని. జానీ మాస్టర్ చెప్పినటువంటి 4 విషయాలు ఉన్నాయి. అవేంటంటే నెంబర్ 1 వచ్చి, నేను అమ్మాయిల పైన ఎటువంటి లైంగిక దాడులు చేయలేదు. నెంబర్ 1 ఆయన చెప్పారు. ఇప్పుడు అమ్మాయిల పైన నేను ఎలాంటి లైంగిక దాడులు చేయలేదు అనేసి అంటే, ఇప్పుడు వచ్చింది ఒకటే అమ్మాయి, కానీ అక్కడ జనాలు కూడా ఏమంటున్నారంటే చాలామంది ఒక్క అమ్మాయి కదా బయటకు వచ్చింది, మరి ఈయనేమో అమ్మాయిల పైన అనేసి అంటున్నారు, మరి అదెంతవరకు కరెక్ట్, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అనేది ఒక క్వశ్చన్ వేస్తున్నారు. నెంబర్ 2, కొంతమంది నాపై అమ్మాయిలతో వాంటెడ్లీ అంటే అసలు ప్లాన్ చేసి ఫిర్యాదులు చేపిస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి అవసరం? జానీ మాస్టర్ చెప్పినట్టు అమ్మాయిలతో ఫిర్యాదులు చేయించడం ఎవరికి అవసరం? ఫస్ట్ థింగ్ అది ఏంటంటే మనం ఆలోచించాలి. సెకండ్ దానిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆలోచించాల్సింది, అమ్మాయిలతో ఫిర్యాదులు చేయించడం ఎవరికి అవసరం అంటే, ఇప్పుడు ఇందులో చాలామంది ఏమంటున్నారు, ఒక పెద్ద హీరో ఉన్నాడు లేదా ఒక పెద్ద డైరెక్టర్ దీని అంకమాలుండి నడిపిస్తున్నారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మరి ఇప్పుడు నిజంగా ఉన్నారంటారా? చూద్దాం. నెంబర్ 3, లీగల్గా వెళ్తా, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పేసి కూడా మన జానీ మాస్టర్ చెప్తున్నారు. లీగల్గానే ఆయన ప్రొసీడ్ అవుతానేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇప్పుడు మరి ఆయన లీగల్గా వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే చాలామంది 16 సంవత్సరాలు అమ్మాయికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన లైంగిక దాడి చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది కూడా క్లారిటీ చేస్తాం మీకు చివరిలో. పోలీసుల కథనం కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు నెంబర్ 4 కూడా ఒకటి ఉంది. ఇప్పుడు అదేంటంటే, నన్ను ఇప్పుడు ఎవరైతే టార్గెట్ చేసి నన్ను ఇప్పుడు ఈ విషయాల్లో ఇరికిచ్చారో వాళ్ళని నేను వదలను, అన్యాయంగా నన్ను ఇరికిచ్చారు అని చెప్పేసి జానీ మాస్టర్ గారు ఆయన వాపోతున్నారు, బాధపడుతున్నారు అన్నమాట. ఆయన అట్లా చెప్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఆయన ఇరికిచ్చిన వాళ్ళని ఆయన వదలననేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈయన వదలకుండా ఇరికిచ్చిన వాళ్ళు ఎవరు? సో ఇవన్నీ కూడా మనకు తేలాల్సి ఉంది. ఈ 4 విషయాల మీద మనం తొందరలో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం కుదిరితే. అప్పటి లోపల కోర్టు తీర్పు ఏమొస్తుందో కూడా మనం వేచి చూడాల్సిందే కదా. ఇందాక మనం మాట్లాడుకున్నాం, సుమలత గారు డ్యాన్స్ అసోసియేషన్లో ఆమెకి కార్డు ఇవ్వనివ్వలేదు అని. సో ఇక్కడ దాము గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ టైంలో ఝాన్సీ గారు ఒక మాట అన్నారు. ఏంటి, దాము గారు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయారు ఆయన. అదేంటంటే, ఈ అమ్మాయికి కార్డు విషయమై ప్రాబ్లం అయిందనేసి అందరూ అంటున్నారు కదా. ఆ కార్డు విషయం కాదు, ఎప్పుడైతే ఈ అమ్మాయి మా దగ్గరకు వచ్చిందో ఈ లైంగిక వేధింపుల కేసు ఏదైతే ఉందో ఆ కేసు పెట్టడానికి ముందే ఆ అమ్మాయి చేతిలో కార్డు ఉంది అని చెప్పడానికి ఝాన్సీ గారు ప్రయత్నం చేశారని మనం ఇక్కడ చూడొచ్చు. పోలీసుల కథనం ప్రకారం కూడా ఒక విషయం ఉందని చెప్పి అది ఇప్పుడు మాట్లాడతా. పోలీసుల కథనం ప్రకారం జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని గోవాలో అరెస్ట్ చేసిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో జానీ మాస్టర్ ఆల్రెడీ బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది. సో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారు అని పోలీసులు ఆల్రెడీ చెప్పేశారు అందరికీ. జానీ మాస్టర్ నేరాన్ని అవును నేను ఇలా చేశాను అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నారు అని చెప్పి పోలీసుల కథనం ఇక్కడ వినిపిస్తుంది. సో అదే కాకుండా 2019లో బాధితురాలుకి జానీ మాస్టర్ పరిచయం అయిన తర్వాత జానీ మాస్టర్ ఆ అమ్మాయి మీద ఒక దురుద్దేశంతో ఆ అమ్మాయిని అసిస్టెంట్గా జాయిన్ చేయించుకుని 2020 ఆ టైంలో అమ్మాయికి 16 సంవత్సరాలు. సో ఆ టైంలోనే అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయం బయటికి చెబితే నీకు సినిమా ఛాన్సులు ఇప్పించను అని చెప్పి ఈయన బెదిరించారు అని కూడా పోలీసులు అందులో ఎంటర్ చేయడం జరిగింది. అలాగే జానీ మాస్టర్కి ఉన్న ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఆమెకి ఎలాంటి ఆఫర్లు రాకుండా అడ్డుపడ్డారని పోలీసులు నిర్ధారించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, బాధితురాలని జానీ మాస్టర్ భార్య కూడా బెదిరించారు అని పోలీసులు విచారణలో చెప్పడం జరిగింది. గోవాలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చాక ఉప్పరపల్లి కోర్టులో ఆయన్ని హాజరుపరచడం జరిగింది. కానీ ఇక్కడ చాలామంది చెప్పుకునేది, అసలు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత దీని వెనకాల ఎవరో ఉన్నారు.
అంటే ఒక పెద్ద హీరో, ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళెవరు ఏంటి అనేది ఇక ముందు తెలిసే అవకాశం ఉందా లేదా అనేది మనం వేచి చూద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ నాగేంద్ర.